హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చపాతీ. తెలుసు కదా, మా ఇంట్లో చాలామంది ఉంటారు. అంతమందికి చపాతీలు ఎంతసేపు చేయాలని చాలామంది అనుకుంటుంటారు కదా. చూడండి, ఇంతమంది చపాతీ చేస్తే ఎందుకు అయిపోవు. సన్నిగాడేమో కూర్చొని బాగా ఉంట్లు చేసిస్తాడు. సన్ని చేసిచ్చిన తర్వాత మా అక్క అయితే తిక్కుతా ఉంది. ఒక లేయర్ అక్క తిక్కిస్తుంది. అక్క తిక్కిన తర్వాత బన్నీగాడు ఆయిల్ అప్లై చేస్తాడు. బన్నీ ఏం చేస్తున్నావు? ఆయిల్ అప్లై చేశాడు. వాడు అప్లై చేసి బాబీకి ఇస్తాడు. బాబీ నువ్వేం చేస్తున్నావు? కట్ చేసి రోల్ చేస్తున్నావు. ఇది ఒకసారి చూపించా. అదే చూడు, వాడు కట్ చేసి రోల్ చేసిస్తాడు. కట్ చేసి వాడు రోల్ చేసి ఇచ్చిన తర్వాత పండు అయితే ఫైనల్గా తిక్కేస్తుంది. పండు ఇది చూడు. చూడండి, ఇంతమంది చపాతీ చేస్తే ఎన్ని చపాతీలైనా విసుగు లేకోకుండా, చపాతీ చేస్తే ఎంతైనా రిస్క్ లేకోకుండా, విసుక్కోకుండా హ్యాపీగా చేయొచ్చు. కలిసి ఒకరికొకరు అందరు కలిసి పనులు చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే అదే చేస్తున్నారు. ఇంతమంది చపాతీ తిక్కితే ఇంకా కాల్చే వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారా? అది కూడా చూపిస్తా, పండి పోదాం. మా అక్క అయితే 2 పెనాలు పెట్టేసింది ఒకేసారి. 2 పెనాలు పెట్టేసి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి కాల్ చేసుకుంటుంది. చపాతీకి వచ్చి చట్నీ చేసినారు. చట్నీతో పాటు గుమగుమలాడే గుత్తొంకాయ అయితే నేనే చేసా. అనుకుంటుంటారు కదా ఈ పాటికి అన్నీ చెప్పుకుంటా చేస్తూ ఉంది, కానీ అక్క ఇదే సరిపోయింది, అక్క ఏం చేయట్లేదని. కానీ గుత్తొంకాయ అయితే నేను చేసేసినాను. నా పని అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు మా ఇంట్లో వంటకం. ఓకేనా, రండి తిందాం, ఆరగిద్దాం. థ్యాంక్ యూ. వీడియోస్ ఇట్లే చూస్తుండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.